వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్ వద్ద ఉన్న మహిళా సమైక్య కార్యాలయం వద్ద ఉన్న ఎన్ఎఫ్డబ్ల్యూ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా నేడు 116వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి కూడా మహిళలకు సంబంధించి సమానత్వ చర్యలను వేగవంతం చేయడంతో పాటు వారికి ఇవ్వాల్సిన సమానత్వం ఇవ్వండి, వాళ్ళ గౌరవాన్ని ప్రసాదించని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా ఆజ్ఞాపించడం జరిగింది. వాళ్ళ సమాజంలో సగభాగం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఇవాళ భారత రాజ్యాంగం శ్రీకృష్ణుడికి సమాన అవకాశాలు కల్పించిన నేటికి విద్యార్థి పౌరులుగానే చూడబడతా ఉన్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి వారి మహిళా సాధికారత పట్ల శక్తి వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు కనిపిస్తూ ఉంది. మహిళల ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించబడతా ఉంది. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సర్వే చేస్తే ఈ భారతదేశం 160% మంది మహిళలు లక్షలతో బాధపడుతున్నారంటే మహిళల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. 145% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే పసిపిల్లల ఆరోగ్యం ఏమాత్రం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళ ఆర్థికాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం చేసే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. శ్రామిక రంగంలో మహిళల పాత్ర రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అసంఘటిత రంగంలో మహిళల కార్మికులు వేతనాలు సరిగా లేక, కనీస వేతనం లేక ఎక్కువ పరిగణనలతో అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక లోకానికి తీవ్ర నష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దాని తోడు గ్రామీణ ప్రాంతాల్లో 180% మంది గ్రామీణ కూలీలు వాళ్ళ ఉపాధి హామీ పథకంతో వాళ్ళ జీవనాధారం గడుపుతూ ఉంటే ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇప్పటికీ 70% మంది దారిద్ర్య దిగువన ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. పేదరికం నిర్మూలించామని చెప్పి ప్రపంచ దేశాల్లో గొప్పలు చెప్పుకున్నారు నరేంద్ర మోడీ గారు. పేదరికం నిర్మూలన అయితే ఈ దేశంలో 70% కుటుంబాలు వాళ్ళ దారిద్ర్యకు దిగునున్నాయని చెప్పేసి 70% కుటుంబాలకు వైట్ కార్డు ఇస్తా వాళ్ళకి రేషన్ ఇస్తున్నారంటే పేదరికం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారు? పేదరికంతో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చేది. ఆ రాయితీలు ఇచ్చే దాంట్లో ఒక పక్కన 70% రేషన్ కార్డు ప్రజలు ఉంటే మీరు ఎక్కడ ఈ దేశం వికసిత భారత్ ఎదుగుతుంది అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకుంటే మీరు పక్కన పెట్టుకుంటున్నారు చూస్తా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వీటితో పాటు మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారాల కంట్రోల్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు. ఒక పక్క అత్యాచారాలతో మహిళలు సతమతమవుతూ ఉంటే ఇక్కడ ప్రపంచ యుద్ధాలు మహిళలు పాలిట శాపంగా మారింది. యుద్ధోన్మాదంతో అనేక మంది పసిపిల్లలు, చిన్నారులు బలై పరిస్థితి మనం కళ్ళారా చూసాం. మన ఇరాక్ మీద, ఇజ్రాయిల్, అమెరికా దాడిలో ఇరాక్ మీద స్కూల్ మీద పంపేస్తే 200 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతునే వాళ్ళ సవాల్ చూస్తాను కళ్ళ మంది వస్తూ ఉన్నాయి. ఏమి ఆ ఉక్కు పచ్చలాడిన పిల్లలు ఏమాత్రం దాంట్లో యుద్ధంతో సంబంధం లేని మహిళలు కూడా వాళ్ళ బలిపశులుగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ప్రపంచ దేశాలని యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తమవుతున్నాం. ఈ దేశంలో మహిళలకు న్యాయం కావాలి, శాంతి కావాలి, భద్రత కావాలి, హింసలేని జీవితం కావాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పోరాటానికి సమాయత్తమవుతున్నాం. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇవాళ ప్రజలకు కావాల్సిన అవసరాలు